హాయ్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ సోషల్ ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేసింది. ఈ సోషల్ ఎకనామిక్ సర్వే అనేది బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా చదవాల్సిన డాక్యుమెంట్ ఇది. ఓకే, ఎందుకు చదవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాము. సో మనకి ఏంటంటే ఏపీ గవర్నమెంట్ సోషల్ ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది కదా, దాంట్లో ఉన్న కంటెంట్స్ అనేవి ఒకసారి మనం చూద్దాం. సో ఇవన్నీ ఈ ఇయర్ వచ్చిన సోషల్ ఎకనామిక్ సర్వేలో ఉన్న కంటెంట్స్ అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే స్వర్ణాంధ్ర 2047 అండ్ దెన్ మైక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, పబ్లిక్ ఫైనాన్స్, ప్రైసెస్, పీడిఎస్ అండ్ ఇండస్ట్రీస్ కూడా ఈ డాక్యుమెంట్లో ఉంది మనకి. అండ్ దెన్ వీ హ్యావ్ ద అగ్రికల్చర్, అండ్ దెన్ వీ హ్యావ్ ద ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, and then we have the social infrastructure, and then poverty and the unemployment. సో ఈ ఇయర్ మనకి రిలీజ్ అయిన సోషల్ ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్లో ఇవన్నీ కంటెంట్స్ అండి. సో ఈ కంటెంట్స్ అని గుర్తున్నాయి కదా. మనం ఒక్కసారి ఏపీ గ్రూప్ 1 ఎకనామిక్ సిలబస్ చూస్తే ఇవన్నీ మేజర్ టాపిక్స్ అండి. ఏంటంటే రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఏపీ అదొక టాపిక్, అండ్ దెన్ గవర్నమెంట్ బడ్జెట్ ఆఫ్ ద ఏపీ, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవన్నీ ఏపీ ఎకనామీలో మేజర్ ఏరియాస్ అన్నమాట. సో మనం ఒక్కసారి ఈ సోషల్ ఎకనామిక్ సర్వేని చూసినట్లయితే మనకి ఇండస్ట్రీస్ కనిపిస్తుంది, అగ్రికల్చర్ కనిపిస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది కదా. సో మనకి ఏంటంటే దేర్ ఆర్ మెనీ ఓవర్లాపింగ్ ఏరియాస్. సో ఈ సోషల్ ఎకనామిక్ సర్వే కంటెంట్స్కి అండ్ మనకి ఉన్న గ్రూప్ 1 యొక్క కంటెంట్స్కి ఓవర్లాప్ ఉంది అన్నమాట. సో ఇది గ్రూప్ 1కి. సో మళ్ళీ గ్రూప్ 2కి వెళ్ళినట్లయితే సో ఇవన్నీ ఏపీ ఎకనామిక్ ఇవన్నీ మేజర్ టాపిక్స్ అండి. సో గ్రూప్ 2 ఏపీ ఎకనామిక్ గ్రూప్ 2కి వచ్చిన తర్వాత ఏపీ ఎకనామిక్ స్ట్రక్చర్, పబ్లిక్ ఫైనాన్స్ మనం జిఎస్డిపి, పర్ క్యాపిటా, స్టేట్ రెవెన్యూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అగ్రికల్చర్ అండ్ ఎలీడ్ సెక్టర్స్, అండ్ దెన్ ఎంఎస్ఎంఈ, ఇండస్ట్రియల్ పాలసీ, సర్వీస్ సెక్టర్స్ ఇవన్నీ కూడా ఏపీ ఎకనామిక్స్ సంబంధించిన మేజర్ టాపిక్స్ అన్నమాట గ్రూప్ 2 సిలబస్కి వచ్చినట్లయితే. సో ఈ గ్రూప్ 2 సిలబస్ని అండ్ దెన్ ఇఫ్ యూ గో టు ద సోషల్ ఎకనామిక్ సర్వే కంటెంట్స్ చూసినట్లయితే మనకి ఓవర్లాపింగ్ కనిపిస్తుంది. ఏంటి? పబ్లిక్ ఫైనాన్స్, మైక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, దీంట్లోనే మనకి జిఎస్టీ, జిఎస్టిపి, తర్వాత ఇన్ఫ్లేషను, లేకపోతే సెక్టార్స్ గ్రోత్, ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. సో మీరు చూసారు కదా. సో ఈ సోషల్ ఎకనామిక్ సర్వేలో మెజారిటీ ఆఫ్ టాపిక్స్ అనేవి ఏంటంటే మనకి ఏపీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎకనామిక్ సిలబస్తో మనకి ఓవర్లాప్ అవుతుంది అన్నమాట. సో అందు గురించి ఈ డాక్యుమెంట్ ఖచ్చితంగా చదవాలి. సో ఇప్పుడు గ్రూప్ 1కి అంటే సోషల్ ఎకనామిక్ సర్వేకి ఏంటి పర్స్పెక్టివ్గా మనం గ్రూప్ 1 పర్స్పెక్టివ్గా చూసినప్పుడు ఈ డాక్యుమెంట్ చదివితే మనకి అడ్వాంటేజ్ ఏంటి? సో ఇది మనకి మార్కెట్లో పెద్ద ఇష్యూ ఏంటంటే ఏపీ ఎకనామిక్స్ సంబంధించి ఒక ప్రాపర్ మెటీరియల్ ఉంటుంది, లేకపోతే బేస్ మెటీరియల్ ఉంటుంది అన్నమాట. సో దానికి మనము ఈ సోషల్ ఎకనామిక్ సర్వేని ఒక బేస్ మెటీరియల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కొత్తగా స్కీమ్స్ ఏమైనా వచ్చినా కానీ, లేకపోతే కొత్త పాలసీస్ ఏమైనా వచ్చినా కానీ, ఇండస్ట్రియల్ పాలసీ కానీ, లేకపోతే టూరిజం పాలసీ కానీ, P4 పాలసీ అని కొత్తగా వచ్చింది. సో ఇలాంటి పాలసీస్ అన్ని కొత్తవన్నీ అప్డేట్స్ అన్నీ మనకి దీంట్లో ఉంటాయి. అండ్ దెన్ అప్డేటెడ్ డేటా అండ్ ద ఫ్యాక్ట్స్, అంటే లాస్ట్ ఇయర్కి ఎకనామిక్ గ్రోత్ అనేది ఎట్లా పెరిగింది, సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఎంత, అగ్రికల్చర్ అనేది గ్రోత్ అవుతుందా లేకపోతే తక్కువ ఉందా, ఇలాంటివన్నీ కూడా మనకి ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ దెన్ ఒకసారి సోషల్ ఎకనామిక్ సర్వే నుంచి మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. తర్వాత ఇంకేంటంటే ఎస్ఏ టాపిక్స్. సో ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, మనము ఒక్కసారి సోషల్ ఎకనామిక్ సర్వేలో చూసుకున్నట్లయితే ఇలాంటి టాపిక్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ పొటెన్షియల్ ఎస్ఏ టాపిక్స్ అన్నమాట. సో సోషల్ ఎకనామిక్ సర్వే చదివినట్లయితే మీకు ఏంటంటే ఆన్సర్ రైటింగ్కి యూజ్ అవుతుంది, అంతేకాకుండా ఎస్ఏ టాపిక్స్ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది గ్రూప్ 1 పర్స్పెక్టివ్లో చూసినట్లయితే. తర్వాత గ్రూప్ 2 నుంచి సో మనం ఇప్పుడు సోషల్ ఎకనామిక్ సర్వేని గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో చూసినట్లయితే మనకి ఏపీ ఎకనామీకి మేజర్ సోర్స్, అంతేకాకుండా స్కీమ్స్ కానీ, పాలసీస్ కానీ, లేకపోతే డేటా అండ్ ఫ్యాక్ట్స్ కానీ, నెంబర్స్ సంబంధించినవన్నీ కూడా డైరెక్ట్గా ఎకనామిక్ సర్వే నుంచి పిక్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అంతేకాకుండా కొత్తగా
కొత్తగా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా పెట్టినా కానీ, కొత్త డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేసినా కానీ, వాటి కెపాసిటీస్ కానీ ఇవన్నీ దీన్ని మెన్షన్ చేస్తారన్నమాట. అంతేకాకుండా ఫ్యాక్టరీ నెంబర్స్ కూడా దీంట్లో ఉంటాయి. కాబట్టి మీరు పర్టికులర్గా లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 పేపర్ కానీ ముందున్న ఈఎస్ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్స్లో ఎకనామీకి వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంది కదా. సో ఇక్కడ ఎకనామీ పేపర్లో ఏంటంటే డేటా అండ్ ఫ్యాక్ట్స్ కానీ స్కీమ్స్ కానీ ఎక్కువ అడుగుతూ ఉంటారు. కాబట్టి సోషల్ ఎకనామిక్ సర్వే ఖచ్చితంగా చదవాలి. సో ఈ సోషల్ ఎకనామిక్ సర్వే చదవాలంటే ఎంతో కొంత క్లారిటీ ఉండాలి. కాబట్టి సో ఇక్కడ మేము ఏంటంటే కమింగ్ డేస్లో కమింగ్ నెక్స్ట్ 2 to 3 డేస్లో వీఆర్ లాంచింగ్ ద సోషల్ ఎకనామిక్ సిరీస్ మాట. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి రిలీజింగ్ ద వీడియోస్ ఎవ్రీ డే. సో మోర్ అప్డేట్స్ గురించి మీరు శరత్ చంద్ర ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.